తెలంగాణ రైతన్నలకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక రేపు అర్హులై ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో 4 ఎకరాల లోపు కానీ 4 ఎకరాల పైకి కానీ ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రైతు భరోసా నిధులను మళ్ళీ రిలీజ్ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీనికోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక దాదాపు 29 నుంచి మనకైతే 30 జిల్లాలలో రేపటి నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నట్టుగా అప్డేట్స్ అనేది విడుదల అయ్యాయి. అదేవిధంగా దీనికోసం పూర్తి సమాచారం కోసం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక అదేవిధంగా చాలామంది రైతన్నలు మనకైతే 3 ఎకరాల నర వరకే రైతు భరోసా నిధులు జమ అయ్యాయి అని అయితే చాలామంది రైతన్నలు కామెంట్ అనేది చేయడం అయితే జరిగింది. ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మార్చి 31వ తారీఖు వరకు 4 విడతలలో 5 ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులను జమ చేయలేకపోయామని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక మిగిలినటువంటి 5,000 కోట్ల రూపాయలు మొత్తం 9,000 కోట్ల రూపాయలు అయితే రైతు భరోసా నిధుల కింద ఖర్చు పెట్టాల్సిందిగానైతే ఉంది. ఇక దాదాపు దాంట్లో నుంచి 5,000 కోట్ల రూపాయలు 3.5-4 ఎకరాల వరకు అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది. ఇక మిగిలిన ఎకరాల ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో డబ్బులను జమ చేయాలంటే దాదాపు 4,000 కోట్ల రూపాయల డబ్బులు అవసరం పడవచ్చని అయితే తెలపడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక పెండింగ్ రైతు భరోసా నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ జూన్ నెల చివరి వారంలోపు ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో మిగిలినటువంటి రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఈ రైతు భరోసా సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల అయ్యాయి. ఇక మిగిలినటువంటి పెండింగ్ రైతు భరోసా నిధులు ఎప్పటి నుంచి ఎవరెవరికి మనకైతే ఎటువంటి జిల్లాలలో మొదటిగా డబ్బులను విడుదల చేయబోతున్నారో కీలకమైన సమాచారాలు అనేది మనకైతే ఇప్పుడే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా రేపు ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేస్తున్నారో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నించడానికి చూద్దాము. సో ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మాత్రం మీకు పూర్తి స్థాయి సమాచారం అనేది కరెక్ట్గా అర్థం అవడానికి చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు ఇప్పటివరకు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ ఛానల్లో డైలీ రైతు భరోసా నిధులకు సంబంధించిన తాజా సమాచారం అనేది ఈ వీడియోలో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా అటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకునే వారు ప్రతి ఒక్కరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే వీడియోని లైక్ చేయండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లకు అయితే వచ్చేద్దాము. తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు మనకైతే 53 లక్షల మంది రైతన్నల ఖాతాలలో డబ్బులను విడుదల చేసినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకైతే సమాచారం రిలీజ్ చేశారు. కానీ కేవలం 43 లక్షల మంది రైతన్నల ఖాతాలలో డబ్బులు జమ అయ్యాయని అయితే రైతన్నలను అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇక మనకి మొత్తం ముఖ్యంగా మనకైతే 16 నుంచి 18 లక్షల మంది రైతన్నల ఖాతాలలో మిగిలి ఉన్నటువంటి 4,000 కోట్ల రూపాయలు డబ్బులు అనేది విడుదల చేయాల్సిందిగానైతే ఉంది. కానీ 4, 5, 6, 7, 8, 9, 10 ఎకరాలు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మాత్రమే ఇక ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మనకి యాసంగి పెట్టుబడుల సాయం కింద పెండింగ్ రైతు భరోసా నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ జూన్ నెల 2వ తారీఖు నుంచి అయితే విడుదల స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇక జూన్ నెల చివరి వారం జూలై నెల 2వ వారం వరకు ఈ రైతు భరోసా నిధులను పంపిణీ చేస్తామని అయితే తెలపడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఇది ఇలా ఉండగా చాలామంది ఎవరైతే పంట పెట్టుబడుల నష్టం కింద ఏదైతే అకాల వర్షాల కారణంగా ఎవరికైతే పంట నష్టం కానీ ధాన్యం నష్టం కానీ ఎవరికైతే అయిందో వారు ధాన్యం కొనుగోలు చేస్తామని పంట నష్టం పరిహారం కింద డబ్బులను కూడా పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలపడం అయితే జరిగింది. ఇక ఎవరికైతే పంట నష్టం అయిందో వారికి మరిన్ని వారం రోజులలో వారికి చెక్కుల పంపిణీ డబ్బులు అనేది పైసలు అనేది పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది మనకైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు.
ఇది ఇలా ఉండగా మనకి పీఎం కిసాన్ నిధి కింద దేశ ప్రజలకు పీఎం నరేంద్ర మోడీ గారు 2,000 రూపాయల పీఎం కిసాన్ నిధి డబ్బులు అనేది విడుదల చేయబోతున్నట్టుగా అప్డేట్స్ అనేది చాలా వరకు అయితే వస్తున్నాయి. ఇక ఈ పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు కూడా త్వరలోనైతే పంపిణీ చేయబోతున్నారు. ఇటు రైతు భరోసా నిధులు 6,000 రూపాయలు, అటు పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు 2,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయల డబ్బులు అనేది మీ ఖాతాలలో జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పకుండా చేయించుకొని ఉంటేనే మాత్రము మీ ఖాతాలో ఈ డబ్బులు అనేది తొందరగా జమ చేస్తామని అయితే తెలపడం అయితే జరిగింది. ఇక మనకి తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులను విడుదల చేయడానికి భారీ కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది కదా. ఇక ఇది ఇలా ఉండగా మనకి తెలంగాణలో గత 3 నెలల బియ్యం అనేది 3 నెలల్లో నెల ఇచ్చే బియ్యం అనేది ఒకేసారి 3 నెలల బియ్యం అనేది జూన్ నెలలో విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇక మనకైతే ఏదైతే బియ్యం ఎక్కడిస్తారో మీ జిల్లాలో మీ గ్రామాలలో అక్కడికి వెళ్ళి 3 నెలల తంబ అనేది మనకైతే 3 సార్ల తంబ అనేది మీరు పెట్టించుకొని 3 నెలల బియ్యం అనేది ఒకేసారి తెచ్చుకోవాలని కూడా మనకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక అర్హత కలిగిన ప్రతి ఒక్క రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారులు ప్రజలు అనేది మీ రేషన్ కార్డు చూపించి మీరైతే తంబ అనేది 3 నెలల తంబ అనేది 3 సార్లు తంబెట్టి బియ్యం అనేది 3 నెలల బియ్యం సమకూర్చుకోవాలని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా ఈ రైతు భరోసా నిధులు అనేది చాలా వరకు అయితే చాలామందికి అయితే సరైన టైంలో జమ అవుతలేదు. ఇక చాలామంది కూడా మాకు రైతు భరోసా నిధులు అనేది జమ కావని అయితే తెలపడం అయితే జరుగుతుంది. ఇక అటువంటి వారందరూ ఏమాత్రం దిగులు పడొద్దని, మీకు రైతు భరోసా నిధులు కరెక్ట్ సమయంలో అందాలంటే మనకైతే పంపిణీ చేసినటువంటి ఈ రైతు భరోసా నిధులు కరెక్ట్ టైంకి కరెక్ట్ సమయానికి అందాలంటే ఖచ్చితంగా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది తప్పనిసరిగా ఉండాలని అయితే వెల్లడించడం అయితే జరిగింది. అదేవిధంగా మీరు ఇక్కడ గమనించినట్లయితే త్వరలో అకౌంట్లో డబ్బులు 4 ఎకరాల లోపు 4 ఎకరాల పైకి ఉన్నటువంటి రైతన్నలకు ఇప్పటికే సాయం అందగా ఆపై ఉన్నటువంటి 4 ఎకరాల పై ఉన్నటువంటి రైతన్నలందరికీ పూర్తి స్థాయిలో డబ్బులు రిలీజ్ చేయనున్నారు. ఇందుకోసం 4,000 కోట్ల రూపాయలు అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. నిధుల సర్దుబాటు అనంతరం డబ్బులు జమ చేయడంపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. ఇక ఈసారి మనకి రైతు భరోసా కింద కేబినెట్ మీటింగ్ సమావేశంలో బడ్జెట్లో 18,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు తెలపడం అయితే జరిగింది. ఇక మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయల చొప్పున అందుతాయని చెప్పారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా రైతు భరోసా అందిస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం బడ్జెట్ 24,439 కోట్లు కేటాయించడం గమనార్హమని, ఇప్పటికే 3 ఎకరాల లోపు వారికి రైతు భరోసా నగదు జమ చేసినామని సంగతి తెలిసిందే అని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ కీలకమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.